కూటమి పైన వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. మంత తుఫాను పంట నష్టపోయిన కూటమి ప్రభుత్వ తప్పుడు లెక్కలు చూపిస్తుందని చెబుతున్న వైసీపీ నేతలు ఆ లెక్కలు తప్పని రుజువు చేయాలన్నారు. తమ ప్రభుత్వం చెప్పిన లెక్కలు తప్పని రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని, వైసీపీ చేస్తున్న ఆరోపణలు తప్పు అయితే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోంతా తుఫాన్ ప్రెడిక్టెడ్ డేట్కి వారం రోజుల ముందు, వారం రోజుల తర్వాత వారి పార్టీ నాయకులందరూ కూడా బెంగళూరులోనో, హైదరాబాద్లోనో, మద్రాసులోనో సేద తీరుతూ తుఫాన్ అంతా ఎలిసిపోయి సమస్యలు ఏమీ లేవు అన్నప్పుడు కలుగుల్లో నుంచి ఎలుకల్లాగా బయటకు వచ్చి ఈరోజు రోడ్డు మీద పడి బీభత్సం సృష్టించి రైతుల పట్ల, ప్రజల పట్ల కపట ప్రేమని ఏ విధంగా ప్రదర్శిస్తున్నారో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకు వస్తున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అసలు రోడ్డు మీదకి? ఈ తుఫాన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఆ 2 రోజులు ముందు కానీ తర్వాత కానీ కనీసం ఆ మొహం చూసి కనీసం ఒక వాటర్ బాటిల్ అని అందించారని చెప్పేసి అసహించుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం. నేను అడుగుతా ఉన్నాను, ఇతర రాష్ట్రాల్లోని నాయకులు కానీ తటస్థులు ఎవరైతే ఉంటారో, లేదు మన రాష్ట్రంలోని తటస్థులైనా సరే ఈ వైఎస్ఆర్సీపీ 70 km at 7 hours ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాం రైతుల్ని పరామర్శించడానికి అన్నట్లుందా, లేకపోతే రాజు వెడలే రభసకు అన్నట్లుందా? ఒకసారి తటస్థుల్ని మోంతా తుఫాన్ ప్రెడిక్టెడ్ డేట్కి వారం రోజుల ముందు,